హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. 2026 ఆగస్టు మాసం మీ జీవితంలో ఎలాంటి అపూర్వమైన మార్పులను తీసుకురాబోతుందో వివరంగా తెలుసుకుందాం. మీ మొత్తం కుటుంబ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇటువంటి విశిష్టమైన గ్రహ సంచారం గత కొన్నేళ్లుగా జరగని ప్రధాన సంఘటనలు ఈ ఆగస్టు 2026లో జరుగుతాయని దైవికంగా సూచిస్తుంది. ఈ ముఖ్యమైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేసి పెద్ద పొరపాటు చేయకండి. ఎందుకంటే ఈ నెల మీకు చాలా కీలకమైన కాలం. శని సంచారం శుక్ర, కుజ, బుధ మరియు సూర్యుని యొక్క మారుతున్న సంచార స్థానాలు మీ జీవితంలో ఎలాంటి హెచ్చరికలను తీసుకువస్తాయి. మీ శుభగ్రహమైన రాహువు 11వ ఇంట్లో ఉండటం మీకు అపారమైన అదృష్టాన్ని తీసుకువస్తాయి. కానీ నీచ స్థితిలో ఉన్న శుక్రుడు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువుల ముప్పును సృష్టించగలడా? నేటి ప్రత్యేక విశ్లేషణ గ్రహ సంచారం ఆధారంగా ప్రతి ముఖ్యమైన విషయాన్ని మీకు వివరంగా వివరిస్తుంది. మేము వ్యక్తపరిచే జ్యోతిష్య విశ్లేషణ పూర్తిగా గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ సమాచారాన్ని మొదటి నుండి చివరి వరకు వింటే మీ హృదయంలో ఉన్న గందరగోళం మరియు ఆందోళన అంతా తొలగిపోతుంది. మీరు రాత్రి పగలు చేస్తున్న నిరంతర కఠిన శ్రమకు తగిన పూర్తి ఫలితాలు ఎందుకు రావడం లేదని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని మాకు కూడా బాగా తెలుసు. నేను నా విధి కోసం నా శక్తిని అంతటినీ ధారపోస్తున్నాను. 100% కృషి చేస్తున్నాను. కానీ అది ఆర్థిక లాభాలైనా, సన్నిహిత సంబంధాలైనా లేదా జీవితంలోని ఇతర రంగాలైనా నాకు అర్థవంతమైన గుర్తింపు లభించడం లేదని మీరు వాపోతున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు అపారమైన అనుభవాలను నేర్పిన కొన్ని చేదు సంఘటనలు కూడా జరిగాయి. మీరు చాలా చోట్ల రాజీ పడ్డారు, మరికొన్ని చోట్ల నిరాశతో వదిలేశారు. కానీ అంతిమ ప్రశ్న మిగిలింది. నేను మనసులో నుంచి ఎంతో కాలంగా ఆకాంక్షించిన ఆనందం అనే కళ ఎప్పటికైనా నిజమవుతుందా? కాబట్టి నేటి విశ్లేషణను పూర్తిగా వినండి. 2026 ఆగస్టు నెల మీకు అపారమైన ఆనందాన్ని తెస్తుందో లేదంటే జీవితంలోని పాత పోరాటమే కొనసాగుతుందో మేము ఖచ్చితంగా చెప్పబోతున్నాము. కొత్త నెల ప్రారంభంతో మీలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. గత నెల కష్టాలు తీరిపోయాయి. ఈ కొత్త నెల నాకు ఒక అద్భుతమైన సువర్ణావకాశం. నేను తప్పకుండా గొప్ప విజయాలు సాధిస్తాను. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ అంతర్గత ఉత్సాహం సన్నగిలుతుంది. మనం అనుకున్నట్లుగా పనులు జరగవు. దీంతో పాటు మీరు కొన్ని అనవసరమైన తప్పులు కూడా చేస్తున్నారు. గత 6 నెలల్లో మీరు చేసిన చిన్న చిన్న తప్పులు మరియు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిణామాలపై, ఇలాంటి కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవడం మరియు నిరంతరం పెరుగుతున్న ఖర్చులపై ఈ విశ్లేషణ వెలుగునిస్తుంది. సమాజంలో మీ గౌరవం అకస్మాత్తుగా తగ్గిపోయింది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ మంచి పనులు చేయాలి మరియు ఏ తప్పులను నివారించాలో మేము ప్రతి రహస్యాన్ని వివరంగా వెల్లడించబోతున్నాము. మీరు మేషరాశి వారైతే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ గొప్ప సందేశం మీకు ఈరోజు అందుతున్న వాస్తవం ఆగస్టు నెలలో మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అనడానికి ఒక దైవిక సంకేతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య విశ్లేషణలు నిరంతరం వస్తూనే ఉంటాయి. అందువల్ల మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. జూలై 27న శనిగ్రహం వక్రగతిలోకి ప్రవేశిస్తుంది మరియు ఈ వక్రగతి పూర్తి 138 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే శని వక్రగతి యొక్క తీవ్ర ప్రభావాలు ఆగస్టు నెల మొత్తం కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ జాతకంలో శనిదేవుడు ఏ భావంలో ఉన్నాడో క్రమంగా శ్రద్ధగా గమనించండి. శనిదేవుడు 12వ భావం అంటే ఖర్చులు, నష్టాలు, బహుళజాతి సంస్థలు మరియు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన భావంలో ఉన్నాడు. ఇక్కడి నుండి శనిదేవుడు తన దివ్యమైన
దృష్టిని జీవితంలోని అన్ని రంగాలపై ప్రసరింపజేస్తున్నాడు. శనిదేవుని 3వ రాకు విష్ణువు మీ ధనం మరియు లాభాల భావంపై పడుతుంది. అతని 6వ భావం అంటే శత్రువులు, వ్యాధులు, అప్పులు భావంపై పడబోతుంది. మరియు అతని 10వ మరియు చివరి విష్ణువు మీ 9వ ఇంట అంటే అదృష్ట భావంపై పడబోతుంది. రాకు విష్ణు మార్గంలో శనిదేవుని సంచారం అపారమైన మరియు తీవ్ర పరిణామాలను కలిగి ఉంది. ముందుగా జాగ్రత్తగా వినండి. మీరు సరైన శ్రద్ధ పెట్టకపోతే ఈ ఆగస్టులో మీ అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. జీవితం దానంతటదే సాఫీగా సాగిపోదు. బదులుగా సరైన వ్యాపార నిర్వహణ ద్వారానే జీవితాన్ని విజయవంతంగా నిర్వహించగలమని మీరు అర్థం చేసుకోవాలి. ఆ నిర్వహణలో డజన్ల కొద్దీ విషయాలు ఉంటాయి. నెల ప్రారంభం నుండి చివరి వరకు మన ఆర్థిక పరిస్థితిని తెలివిగా నిర్వర్తించడం కోసం మొదటి కర్తవ్యం సమయానికి నిద్రపోవడం. సరైన సమయంలో నిద్రపోవడం. సమయ నిర్వహణ చాలా అవసరం. ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ తెలివిగా మౌనం పాటించాలి అనే వాక్ నిర్వహణ కూడా చాలా ముఖ్యం. అందువలన మొత్తంగా ఈ ఆగస్టు నెలలో శని మీ మొత్తం నిర్వహణ శక్తిని అంతటిని కఠినంగా పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ స్తోమతకు మించిన విపరీతమైన ఖర్చులకు పాల్పడకుండా అత్యంత జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు జాతకంలో ఇలాంటి చెడు ఆలోచనలు వస్తాయి. పొరుగువారు ఖరీదైన గృహోపకరణాలు తెచ్చుకున్నారు, అపారమైన విలువైన కారు కొన్నారు. అప్పుడు వారి చుట్టూ ఉన్నవారు మనల్ని గౌరవిస్తారు. అవసరంతో, తప్పుడు ఆలోచనలతో మాకు కూడా ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి, సమాజంలో మాకు కూడా విలువ ఉంది అని చెప్పుకుంటూ ప్రదర్శన కోసం బయటికి వెళ్తారు. చేతిలో నిజమైన పెట్టుబడి లేకపోయినా కేవలం బాహ్య ప్రదర్శనల కోసం అప్పులు తీసుకొని ఈఎంఐల ద్వారా వస్తువులు కొనడానికి పరుగులు పెడతారు. అందువల్ల ఇతరులను అనుకరించాలి అనే కోరిక మీ మొత్తం వ్యాపార నిర్వహణను నాశనం చేస్తుంది. జీవిత సమతుల్యం చేజారిపోతుంది. మీకు మేము ప్రేమగా వివరిస్తున్న సత్యం ఇదే. దీన్ని చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకోండి. శనిదేవుడు ఖర్చు చేసే భావంలో నివసిస్తున్నందువల్ల అనవసర దుబారాకు మితిమీరి పోవచ్చు. మీరు ముందుగానే కఠినమైన బడ్జెట్ను రూపొందించుకోవాలి. ఆగస్టు 2026 నెలలో డబ్బు నిర్వహణ మీ అత్యవసర ఆయుధం. శనిదేవుడు మీ ధన ఆదాయ గృహంపై కన్నేసినందువల్ల అతని 3వ ఇంట ప్రభావానికి అనుగుణంగా మీరు మీ ప్రతి రూపాయిని తెలివిగా బడ్జెట్ చేసుకోవాలి. మీ సాత్విక కోరికలను నెరవేర్చుకోండి మరియు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన అవసరాలను సులభంగా తీర్చుకోండి. కానీ ఆగస్టు నెలలో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ డబ్బు పెట్టి ఖాళీ అవుతుంది. అంతేకాకుండా ఆగస్టు నెలలో మీరు ప్రశాంత నిద్రలో సమస్యలను ఎదుర్కోవచ్చు. రాత్రి ఆలస్యంగా హఠాత్తుగా మేలుకొనడం, ఆ తర్వాత గంటల తరబడి నిద్ర పట్టకుండా అటు ఇటు దొర్లడం లేదా చాలా ఆలస్యంగా నిద్రపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శనిదేవుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల నిద్రలేమి సమస్యలు సహజం. కానీ ఆ సమయంలో మీరు మీ రహస్య శత్రువులను రాతిలా తొక్కేయబోతున్నారు. అందుకు అనేక యోగాలు ఉన్నాయి. కానీ ఇది రుణభావాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ శనిదేవుడు 7వ ఇంటిని ఎదుర్కొంటున్నాడు. అప్రమత్తంలో చిన్న లోపం కూడా అప్పు మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి మీకు ఇదే సువర్ణ అవకాశం. మేము మళ్ళీ అదే విషయాన్ని పునరావృతం చేస్తున్నాము. కేవలం బాహ్య ప్రదర్శన కోసం అప్పు చేయకండి. అప్పుల ఉచ్చులో చిక్కుకోకండి. లేకపోతే అప్పుపై ఉన్న 7వ దృష్టి మీ రుణభారాన్ని విపరీతంగా పెంచేస్తుంది. దీంతోపాటు శని యొక్క చివరి దశను దృష్టి మీ 9వ ఏంటంటే ధర్మం మరియు అదృష్ట భావంపై పడుతుంది. అందువలన జీవితంలో ప్రతిదీ సులభంగా లభించదని మన మనసు ఒప్పించుకోవడమే మనం చేయవలసిన ప్రధాన పని. ఈ ప్రపంచంలో నాకు ఆ అదృష్టం ఎప్పటికీ దక్కలేదు అని విలపించే లెక్కలేనంత మందిని మీరు చూసే ఉంటారు. కానీ
నిరంతర కృషి సరిపోదని వారు నిజాయితీగా ఒప్పుకోరు. దానికి బదులుగా అది నా అదృష్టం కాదు అని చెబుతూ విధిని నిందిస్తారు. నేను కష్టపడలేదు, మధ్యలోనే వదిలేశాను అని వారు స్వేచ్ఛగా చెప్పరు. ఇతరులు అలాంటి సాకులు చెప్పినా మీరు మాత్రం ఎప్పుడూ ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. ఆగస్టు నెలలో విధి సహకరణం ఖచ్చితంగా మీ పక్షానే ఉంటుంది. ఏ కారణం చేతనో చింతించకండి. ఎందుకంటే మీ రాశిధిపతి అయిన కుజుడు దైవమిత్రుడు మరియు జ్ఞానదేవత అయిన గురుడు కర్కాటక రాశిలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అదృష్టపు ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కానీ ఇక్కడ శని యొక్క దశమ దృష్టి ఉన్నందువల్ల మీరు కేవలం గుడ్డ అదృష్టాన్ని నమ్ముకుంటే పనులు తప్పుగా జరుగుతాయని అర్థం చేసుకోండి. మనం అదృష్టంతో పాటు నిరంతర కృషిని మన పరమ ఆయుధంగా చేసుకుంటే అన్ని రకాల సంక్లిష్ట కష్టాలు కరిగిపోతాయి. అప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఆగస్టు నెలలో మారుతున్న 9 గ్రహాల స్థానాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఆగస్టు 1న శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. కన్యా రాశిలోకి ప్రవేశించిన వెంటనే శుక్రుడు నీచ స్థానానికి చేరుకుంటాడు. అందువల్ల మీరు ఆ విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత ఆగస్టు 2న సావాసానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 5న బుధగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు 17న గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరిస్తాడు. ఆగస్టు 22న బుధుడు మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ నెల మొత్తం నిరంతరం మారుతూ ఉంటుంది. మారుతున్న గ్రహాల స్థానాలు సానుకూల ఫలితాలను ఇస్తాయా లేదా సవాళ్లను తెస్తాయా? దీని గురించి వివరంగా చర్చిద్దాం. ఈ సమాచారాన్ని చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష శాస్త్రంలో అత్యంత రహస్యమైన మరియు లోతైన సత్యాన్ని వెల్లడించబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. ఈ కఠోర శ్రమకు దైవిక ప్రతిఫలం లభిస్తుంది. కామెంట్ సెక్షన్లో మనస్ఫూర్తిగా 3 సార్లు జై సంతోషి మాత అని, తల్లి నీ అనుగ్రహం మాపైన ఉంచని కామెంట్ చేయండి. ముందుగా ఆగస్టు 1వ తేదీన శుక్రుడు ఈ 8, 6వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆఫీసులో లేదా కర్మరంగంలో మీ ఎదుగుదలను చూసి లోపలే అసూయపడే జలతత్వపు వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న అవకాశం దొరికినా మీ గురించి చెడు వార్తలు వ్యాపింపచేసే శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పనిభారం పెరిగినప్పుడు వారు మీతో చాలా మధురంగా మాట్లాడతారు. కానీ వారి స్వార్థపూరిత పని పూర్తయిన వెంటనే వారు మీ వైపు కనీసం తిరిగి చూడరు. మీరు ఎక్కడ పనిచేసినా అటువంటి స్వార్థపరులైన సన్నిహితుల పట్ల మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ప్రతికూల స్థితిలో ఉన్నందున మేము మీకు ఈ నిజాన్ని చెప్తున్నాము. అందువల్ల మీ వెనుక చాలా మంచివారిలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్న కొంతమంది నిశ్శబ్ద రహస్య శత్రువులు ఉండవచ్చు. మేషరాశి వారు మీరు అటువంటి ఎత్తుగడల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో మితిమీరిన భావోద్వేగాలకు బలి కావద్దు. జాగ్రత్తగా ఉండండి. కేవలం ఏడుస్తూ భావోద్వేగంతో మాట్లాడి మీ చేత తమ పనులు చేయించుకునే స్వార్థపరులు కొందరుంటారు. కాబట్టి 2026 ఆగస్టు నెలలో అటువంటి కుయుక్త పనుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు వ్యాధులు, అప్పులు మరియు శత్రువులకు అధిపతైన 6వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ఆగస్టు 2వ తేదీన శుభముహూర్తం వచ్చినప్పుడు ఈ నెల మొదటి ప్రధాన మలుపు ఆగస్టు 2వ తేదీన వెల్లడవుతుందని అర్థం చేసుకోండి. ఆగస్టు నెల ప్రారంభం అవ్వగానే మీ అధిపతి సాహసవంతుడైన కుజుడు మిథున రాశిలో సంచరిస్తాడు. మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడి సంచారం 3వ ఇంట్లో చాలా శుభప్రదమైనది మరియు గొప్పది. ఈ సంచారం చాలా అదృష్టకరమైనదిగా మరియు జీవశక్తితో నిండిందిగా పరిగణించబడుతుంది. అప్పుడు జాతకుడు గొప్ప పనులను స్వయంగా సాధించగలిగే అజేయమైన సామర్థ్యాన్ని పొందుతాడు. అతని ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసం మరియు ఆచరణాత్మక బలం పర్వతంలా పెరుగుతాయి. అందువల్ల గ్రహాలన్నింటికి అధిపతి అయిన కుజుడు మీ రాశికి అధిపతిగా ఉండి
ఈ ఆగస్టు నెలలో మిమ్మల్ని అత్యున్నత విజయస్థాయికి తీసుకువెళ్తాడు. కానీ కుజుడు ప్రచండ అగ్నితత్వానికి చెందిన గ్రహం. ఆయన ప్రకాశవంతమైన అగ్నితత్వానికి ప్రతీక. మేము మీకు ఒక గట్టి హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాము. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేదా కజిన్స్పై మరీ ఎక్కువగా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించకండి. మీరు చెప్పినట్లు చేయమని వారిని బలవంతం చేస్తే వారి దృష్టిలో మీరు చెడ్డవారు అవుతారు. మొత్తానికి వారు మిమ్మల్ని తమ జీవితంలో ఒక ప్రతికూల వ్యక్తిగా చూడటం ప్రారంభిస్తారు. మూడవ ఇంటిని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు స్థానంగా కూడా పరిగణిస్తారు. మనం వారితో కొంత సమన్వయంతో వ్యవహరించాలి. అదే కాకుండా మన సొంత కార్యనిర్వహణ సామర్థ్యం అపారంగా పెరుగుతుంది. మీకు డబ్బు సంపాదించే అపారమైన సామర్థ్యం, ఆకర్షణీయమైన వాక్చాతుర్యం మరియు అకుంఠిత సాహసం ఉంటాయి. ఆగస్టు 2 నుండి కుజుడు మీ అంతర్గత శక్తిని కొండంత పెంచుతాడు. ఆగస్టు 5న జ్ఞానానికి అధిపతైన బుధగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీన్ని అత్యంత ఏకాగ్రతతో అర్థం చేసుకోండి. ఇక్కడ అధిపతిగా ఉన్న బుధుడు 5వ తేదీన 3వ ఇంటి నుండి 4వ ఇంట్లోకి మారుతాడు. ఇప్పుడు ఇక్కడ శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఏంటంటే, గురుగ్రహం ఇప్పటికీ తన ఉచ్చరాశిలో ఉన్న కర్కాటకంలోనే ఉంది మరియు సూర్యభగవానుడు కూడా 5వ తేదీన ఇక్కడే ఉంటారు. 17వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు. అందువల్ల బుధుడు ఇక్కడికి రాగానే అతను సూర్యునితో చేతులు కలిపి చాలా శక్తివంతమైన బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తాడు. అంతేకాకుండా ఈ శుభగ్రహాల దివ్య కలయిక మీకు అపారమైన ఆశీస్సులను తెస్తుంది. ఉదాహరణకి మీరు ఇల్లు కొనాలని అనుకుంటున్నారనుకోండి. మీరు చాలా కాలంగా మీ ఇంటికి అన్ని సౌకర్యాలను తీసుకురావాలని కలగంటున్నా లేదా మీ ఇంటిని పునరుద్ధరించాలని అనుకున్నా ఇది మీకు లభించే అత్యుత్తమ సువర్ణావకాశం. ఈ విషయంలో మేము మీకు పూర్తి హామీ ఇస్తున్నాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల శారీరక ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ 3 ప్రభావితమైన గ్రహాల త్రివేణి సంగమం మీ ఇంటి సౌకర్యం, ఆనందం మరియు సంపద భావాన్ని అపారంగా పెంచుతాయి. ఈ ప్రత్యేకమైన ఆశీస్సులు ఆగస్టు 5 నుండి కనిపిస్తాయి. ఎందుకంటే దివ్య అధిపతి అయిన గురుగ్రహం కూడా చాలా బలంగా ఉన్నాడు. మీ అదృష్టకరమైన 9వ ఇంటి అధిపతిగా గురుడు ఉండటం చేత మీకు దైవిక సహాయం పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా నెల సగం పూర్తయినందున మరో అద్భుతం జరుగుతుంది. మొత్తానికి ఆగస్టు 17వ తేదీ సమీపిస్తున్నప్పుడు గ్రహాలకు చక్రవర్తి అయిన సూర్యుడు తన రాశిని మార్చుకొని తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశి శక్తివంతమైన సూర్యునికి నిలయం. సింహరాశికి అధిపతి ఎవరు? ఆయనే సూర్యుడే. కాబట్టి సూర్యుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు ఆయన తేజస్సు అద్భుతంగా ఉంటుంది. నెల మధ్య భాగం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. మీ అంతరాత్మ చైతన్యం మరియు తెలివితేటలు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. కొత్త సృజనాత్మకత ఆలోచనలు ఉద్భవిస్తాయి. కేతువు కూడా ఇక్కడే ఉంది. మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్న శత్రువులను తిప్పికొట్టడానికి చాకచక్యంగా మీరు సరైన పరిహారాలు పాటిస్తే కేతువు యొక్క ప్రతికూల దోషాలు కూడా పూర్తిగా నశిస్తాయి. ఆ దైవిక పరిహారాలు ఇప్పుడు వివరించబడతాయి. చివరి వరకు వేచి ఉండండి. ఇప్పుడు 17వ తేదీన సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీకు లభించే ప్రధాన సానుకూల అంశం ఏంటంటే అది మీ అంతర్గత జ్ఞానానికి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంటే మీ హృదయంలో మీరు సాధించాలనుకుంటున్న ప్రతిదీ మీరు కేవలం కోరుకోవడమే కాకుండా అది నిజమవుతుంది అనే దృఢమైన నమ్మకం కలుగుతుంది. ఈ విశ్వాసం మీ మంచి పనులు పూర్తి చేయడానికి ఇది మీకు అకుంఠితమైన శక్తినిస్తుంది. అయితే ఈ సూర్యకేతువుల కలయిక మీ ప్రేమ జీవితంలో కొన్ని అనవసరమైన వాదనలను తీసుకురావచ్చు. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని ఎలా అవ్వగలను వంటి పిచ్చి ఆలోచనలు అకస్మాత్తుగా మీ హృదయంలో తలెత్తవచ్చు. దీని కారణంగా మీరు స్టాక్ మార్కెట్ యొక్క ప్రమాదకరమైన మార్గంలోకి జారిపోవచ్చు. జోదం, ఊహాగానాలు మరియు షార్ట్ కట్ల వైపు ఆకర్షించబడవచ్చు. 5వ ఇంట్లో కేతు ఉండటం వలన
మీ మేధాశక్తి సందేహాస్పదమైన మరియు ప్రమాదకరమైన మార్గాల వైపు మొగ్గు చూపుతుంది. కానీ శనిదేవుడు వక్ర మార్గంలో ఉన్నాడని మీరు నిరంతరం గుర్తుంచుకోవాలి. అందువల్ల మీరు అలాంటి ప్రమాదకరమైన షార్ట్కట్లను పూర్తిగా విస్మరించాలి. ఈ విషయాన్ని మీరు స్వయంగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎలాంటి సందేహాస్పదమైన తప్పుడు ప్రమాదకరమైన మార్గాల్లోకి వెళ్ళవద్దు. 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల అటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల లభించే భారీ లాభాలను అది నిరోధిస్తుంది. ఈ సత్యం గురించి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. దీంతో పాటు పవిత్రమైన ఆగస్టు 22వ తేదీన బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మళ్ళీ శుభప్రదమైన బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తుంది. మీ తర్కశక్తి పదును తీరుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితమైనవిగా సరైనవిగా నిరూపించబడతాయి. మీ ప్రేమ సంబంధంలో లోతైన పరస్పర అవగాహన కూడా మళ్ళీ రెట్టింపవుతుంది. అయితే ఆగస్టు మొత్తం అటువంటి ప్రమాదకరమైన సత్వర మార్గాలకు మరియు సందేహాస్పదమైన పెట్టుబడులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఇప్పుడు ప్రధాన సమస్య తలెత్తుతుంది. రాహువు ఎక్కడున్నాడు? సోదర సోదరులారా, రాహువు మీ 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది సంపద మరియు అపారమైన లాభాలకు సంబంధించిన ఇల్లు. సాధారణంగా 11వ ఇంట్లో రాహువు మీకు చాలా ఆర్థిక లాభాలను ఇచ్చినా మీరు కొంచెం అజాగ్రత్తగా కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జాతకంలోని వ్యక్తి ఎలాంటి ప్రతికూల ప్రభావానికి బలి కాకూడదు. అతను తన సొంత సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీరు చూసే ఉంటారు. కానీ ఎవరైనా వచ్చి మీరు అనుకున్నది ఫలించదు, నాకు తీవ్రమైన సందేహాలు వస్తున్నాయి అని అన్నప్పుడు ఆ వ్యక్తి వెంటనే కలత చెంది, అవునా, అయితే ఇది ఫలించదా, నేను దీన్ని వదులుకుంటాను, నా నిర్ణయాన్ని మార్చుకుంటాను అని అంటారు. కానీ చివరికి మీరు మొదట అనుకున్నదే పరీక్షకు గురి చేయాలనుకుంటుంది. మీ సొంత సామర్థ్యాలపై విశ్వాసాన్ని ఒక అచంచలమైన విశ్వాసం ఉందో అది పరీక్షించబోతుంది. రాహువు మీ జీవితంలోకి కొంతమంది తప్పుడు వ్యక్తులను పంపించవచ్చు. కొంతమంది నిశ్శబ్దంగా దాగి ఉన్న శత్రువులు మిమ్మల్ని సరైన మార్గం నుండి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మీ సొంత వివేకవంతమైన నిర్ణయాలను విశ్వసించాలి. జీవితంలో వాస్తవానికి దగ్గరగా ఉండండి. మీరు ఒక్క రోజులో కోటీశ్వరులు కాలేరు. మీపై మీకు విశ్వాసం ఉంటే అన్నీ అంచెలంచెలుగా సాధ్యమవుతాయి. మనం అత్యున్నత శిఖరాన్ని చేరుకోవాలంటే ప్రతి మెట్టును శ్రద్ధగా ఎక్కాలి. మనం ఒక్కసారిగా శిఖరానికి చేరుకోలేము. జీవిత సత్యాలను మీరు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాలి. రాహువు మిమ్మల్ని వైభవేతమైన భ్రమలోకి ఆచరణాత్మక మార్పులు చేసుకోవాలి. నేను ఎంత త్వరగా అత్యంత ధనవంతుడవుతాను అని మీ మనసు తొందరపడవచ్చు. కానీ ప్రతి కార్యానికి దాని సొంత పవిత్రత ఉంటుంది. దాన్ని మీరు శ్రద్ధగా అనుసరించాలి. సంపదకు సంబంధించిన అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయి. అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వృత్తిలో ఉన్న వారికి కూడా అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే శుక్రుడు మీ సంపద మరియు కుటుంబ భావాలకు అధిపతి. శుక్రుడు మీ వ్యాపారం మరియు పుణ్యభావాలకు కూడా అధిపతి. కానీ ఇక్కడ శుక్రుడు తన పాపరాశి అయిన కన్యరాశిలో ఉన్నాడు. అందువల్ల ధన సంపాదన మరియు నగదు నిర్వహణకు సంబంధించిన ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీకు ధన నిర్వహణ చాలా అవసరం. అదేవిధంగా మీ వైవాహిక జీవితంలో కూడా చిన్న విషయాలను పెద్దవి చేసి వాటిని తీవ్రతరం చేయొద్దు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలుగా మారకుండా చూసుకోండి. వ్యాపార భాగస్వామ్యాల్లో అనవసరమైన సందేహాలకు తావివ్వకండి. ఏవైనా అపోహలు తలెత్తితే వెంటనే వాటిని బహిరంగంగా చర్చించి పరిష్కరించండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన శాశ్వత సూత్రం. అందువల్ల ఈ ఆగస్టు 2026 మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. కొన్నిసార్లు మీరు గొప్ప మరియు అత్యంత సమృద్ధి గల ఫలితాలను చూస్తారు. కొన్నిసార్లు మీ మనోధైర్యం అకస్మాత్తుగా కొద్దిగా తగ్గవచ్చు. కానీ మీరు మీ అంతరాత్మను
బలోపేతం చేసుకోవాలి. నేను దేన్నైనా ఎదుర్కోగలను అనే అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శారీరక ఆరోగ్యం పరంగా గతంలో మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిన అనారోగ్యాలు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి. 8వ అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లో చాలా శక్తివంతంగా ఉండటంతో గతంలో సరిగ్గా పనిచేయని మందులు కూడా ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల అకస్మాత్తుగా శారీరక ఆరోగ్య మెరుగుదల మరియు ఊహించని ఆర్థిక లాభాలు లభిస్తాయి. అయితే 6వ ఇంట్లో శుక్రుడు కొద్దిగా బలహీనంగా ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అధికంగా తీపి పదార్థాలు తినటం పూర్తిగా మానేయండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండండి, లేకపోతే శరీర బరువు పెరగటం మరియు ఆ బరువు పెరగటం వల్ల శారీరక సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల మేషరాశి వారు ఈరోజు ప్రత్యేక సంచికలో మేము ఆగస్టు 2026 నెల మొత్తం జాతక ఫలితాలను చాలా వివరంగా చర్చించాము. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.